నమస్తే. శబరిమల అయ్యప్ప ఆలయంలో ఒక పెద్ద స్కామ్ జరిగింది. పెద్ద గోల్డ్ స్కామ్ బయటపడ్డది జరిగింది. 2019లో అది జరిగింది. అసలైతే మరమ్మత్తు పనుల సమయంలో అది జరిగింది. గోల్మాల్ జరిగింది. అయితే ఎవరు చూపరు కదా! కొన్ని ప్రభుత్వాల పాలనలో కొన్ని పార్టీలు ఏలుతున్న రాష్ట్రాల్లో, అందులో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది. కేరళలో ఈ మేధావులు గాని, ఈ సో కాల్డ్ మీడియా బయటికి రానివ్వదనమాట ఇలాంటివి బయటికి రానివ్వదు. కొంచెం సోషల్ మీడియా విస్తృతం అవడంతో మనకు ఎక్కడ ఏ మూల దేశంలో ఏం జరిగిందో మనకు తెలుస్తుంది కానీ తొక్కి పెట్టేస్తారు ఇలాంటివి. అందులో భాగంగా మనకు పెద్దగా తెలియలేదు, చర్చ జరగలేదు. అయితే తాజాగా కోర్టు తీర్పుతో విషయం మన దాకా వచ్చిందనమాట. దాని మీద నిజాలు మాత్రమే మనం మాట్లాడుకుందాం, నేను చెప్తాం ఈ వీడియోలో. 2019 డిసెంబర్లో ద్వారపాలకుల విగ్రహాలకు కొత్త బంగారు తాపడం చేయించేందుకు పాత రేకులను తొలగించారు. అప్పుడు వాటి బరువు ఏంటంటే 42.8 కిలోగ్రాములు. అయితే మరమ్మత్తు పనుల తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి వాటిని మళ్ళీ కొత్తగా చేసి అమర్చాలి కదా కొత్త రేకులను. ఆ టైంలో వాటి బరువు తగ్గిపోయింది. 38.28 కిలోలు అయిపోయింది. అంటే దాదాపు 4.5 కిలోల బంగారం మాయమైందనమాట. దాదాపు దాని విలువ ఇప్పుడు బంగారు ధరల ఆధారంగా చెప్పాలంటే 4.5 కోట్ల పైనే. అంతే కదా ఇప్పుడు ధరతో పోలిస్తే. ఇంకో విషయం ఏంటంటే మరి పాత గోల్డ్ రేకులు తీశారు కదా, పాత బంగారు తాపడం ఇవి తీశారు కదా, ఆ విషయం కనీసము ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధికారులకు తెలియదు. వాళ్ళు అనుమతి తీసుకోవాలి కదా, అనుమతి తీసుకోలేదు. కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. కోర్టు లేదా స్పెషల్ కమిషనర్కు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే ఆ బంగారు తాపడాన్ని తొలగించారు. అప్పుడున్న బంగారు రేకులను తొలగించారనమాట. దాన్ని 40 రోజుల తర్వాత చెన్నైలోని ఒక సంస్థకు, ఎవరు అనేది నేను చెప్తాను, ఉన్నికృష్ణన్ పొట్టి అనే అతనికి అప్పచెప్పారనమాట. మరి ఎట్లా బయటపడ్డదంటే ఈ బంగారు ప్లేట్లని ఏమంటారు పునరుద్ధరణ కోసం మంచిగా చేయడానికి ఉన్నికృష్ణన్కి ఇచ్చారు కదా, పొట్టి ఉన్నికృష్ణన్కి ఇచ్చారు కదా. అతను 2019 డిసెంబర్ 9న దేవస్వం బోర్డు అధ్యక్షుడికి, ప్రెసిడెంట్కి ఒక ఈమెయిల్ పంపుతూ పనుల తర్వాత నా దగ్గర అదనపు బంగారు పలకలు మిగిలినాయి, గోల్డ్ ప్లేట్స్ ఇంకా మిగిలినాయి నా దగ్గర అని చెప్పింది అనమాట. మెయిల్ ఉంది. మరి ఆ మిగిలిన బంగారం ఏమైంది అనేది కూడా మరొక మిస్టరీ అనమాట. ఇక ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది, ఆగ్రహం వ్యక్తం చేసింది మోసం మీద. విజిలెన్స్ విభాగానికి ఆదేశించింది, సమగ్ర దర్యాప్తు చేయమని ఆదేశాలు జారీ చేసింది. దేవస్వం బోర్డు అధికారుల పాత్ర మీద ఏమన్నా అనుమానాలు ఉన్నాయా, ఇవన్నీ తేల్చాలన్నది. ఇంకా అక్టోబర్ ఈ నెలలో తాజాగా మరొకసారి స్పందించింది హైకోర్టు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎస్ఐటీని ఏర్పాటు చేసింది, సిట్ని ఏర్పాటు చేసింది, దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. అంటే ఎట్లా అంత బంగారం, కిలోల కొద్ది బంగారం ఎట్లా మాయమైంది, ఎవరు దొంగిలించినట్టు, ఎక్కడ గోల్మాల్ జరిగింది, అధికారులకు తెలిసే జరిగిందా, బయట వాళ్ళు ఎవరన్నా ఏమన్నా చేశారా, ఆ తాపడాన్ని, స్వర్ణ తాపడము పునరుద్ధరణ పనుల్లో మధ్యలో ఎవరైనా మాయం చేశారా, లేదా అధికారులే, దేవస్వం బోర్డు అధికారులకే హస్తం ఉందా, ఎవరు చేతుల్లోకి వెళ్ళింది, అది ఎట్లా గోల్మాల్ జరిగింది అనేది తేల్చాలని సిట్ని ఆదేశించిందనమాట. అయితే సిబిఐ ఎంక్వైరీ వేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఒక మహాపాపం, ఘోరంగా, నిజంగా మహాపాపం ఘోరమే కదా. భక్తులు సమర్పించిన బంగారం అది. 41 రోజుల మండలి దీక్ష చేసి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తుంటారు భక్తులు. అక్కడ చాలా ప్రసిద్ధము మకర సంక్రాంతికి మకర జ్యోతిని చూడడానికి భక్తులు పోటీ పడతారు. ఒక పవిత్రంగా ఆ దీక్షను పూర్తి చేసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో వెళ్తారు. అంత నమ్మకము ఆలయం అంటే, ఆ దేవుడు అంటే. అలాంటి ఆలయం మీద కూడా కుట్ర జరిగి మరి ఉండదా భక్తుల ఆందోళన వ్యక్తం కాదా? ఇంకొంచెం వివరాల్లోకి వెళ్తే, దేవాలయంలో గర్భగుడి అట్లనే ద్వారపాలకుల విగ్రహాలకు బంగారు పూత పోయడానికి 1998లో విజయ్ మాల్యా, కింగ్ ఫిషర్ అధినేత, ఇప్పుడు విదేశాల్లో దాక్కున్న విజయ్ మాల్యా 31.25 కిలోల 24 క్యారెట్ బంగారాన్ని ఆలయానికి దానం ఇచ్చిండ్రనమాట. 1.75 కోట్లకు అంచనా వేసి ఆ ప్రాజెక్టును కేరళ హైకోర్టు పర్యవేక్షణలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ద్వారా ఆ పని పూర్తి చేశారు. 1 ఇయర్కే 1999 కల్లా పూర్తి చేశారనమాట. ఆ తర్వాత జరిగిన పునరుద్ధరణ పనుల్లో ఇదంతా గోల్మాల్ జరిగిందనమాట. పునరుద్ధరణ చేస్తుండగా మళ్ళీ అంటే బంగారు ప్లేట్లను మళ్ళీ కొంచెం నీట్గా చేసి మళ్ళీ ఇది చేస్తున్న క్రమంలో ఆ బంగారం నుంచి 4.5 అంటే 4.5 కిలోలు ప్రస్తుత విలువతో పోలిస్తే దాదాపు 4.5 కోట్లకు పైననే అంత తగ్గినట్టు తేలింది. అంటే ఒక ఆలయ ఆస్తుల నిర్వహణలో ఉన్న లొసుగులు చూడండి, బయటపడ్డట్టే కదా. ఇంకోటి 2019లో ఈ బంగారు ప్లేట్లను పునరుద్ధరణ నిర్వహణ కోసము
చెన్నైకి తరలించినప్పుడు కూడా ఎవరి అనుమతి తీసుకోలేదు, ఎవరి ఆమోదం పొందలేదు. అయితే దానికోసము ఏమన్నా అదనంగా పడితే నేను ఒక సమకూరుస్తా, నేను ఇస్తా డబ్బులు అన్నట్టు బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ పొట్టి, ఇప్పుడు అతనే అదంతా చేసిందనమాట. చెప్పడంతో ఆలయ బోర్డు, దేవస్వం బోర్డు అతనికి ఆ పని అప్పచెప్పింది అనమాట. ఆయన గతంలో దేవాలయంలో ఒక పూజారిగా పనిచేశాడు. బెంగళూరు వెళ్ళి వ్యాపారం మొదలుపెట్టి అక్కడ బాగా సంపాదించాడు. తర్వాత ఇంకా పునరుద్ధరణ సందర్భంగా నేను చేస్తా అనగానే అతనికి ఎవరి అనుమతి లేకుండా, ఎవరికి ఏం చెప్పకుండా అతనికి పని అప్పచెప్పారనమాట. అసలు ఇంత ముఖ్యమైన పనికి, ఇన్ని కోట్ల విలువ చేసే పని ఇది, ఇంత ఒక ఆలయానికి సంబంధించింది, దీనికి టెండర్లు పిలవకుండా, కోర్టుకు చెప్పకుండా దేవస్థానం బోర్డు ఉన్నికృష్ణన్కు పని అప్పచెప్పడం మీద ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదం రాజకీయ రంగులో కూడా పులుముకుంది. అంటే ఇంత ముఖ్యమైన పని, కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం ఇది, భక్తులు సమర్పించిన బంగారం అది, భారతదేశంలోని ఒక ప్రముఖ క్షేత్రం అది, పుణ్యక్షేత్రం అది. అక్కడ జరిగే ఇంత ముఖ్యమైన, ఇంత పెద్ద పనికి కనీసం టెండర్లు పిలవాలి. టెండర్లు పిలవకుండా, కోర్టుకు చెప్పకుండా దేవస్థానం బోర్డు ఉన్నికృష్ణన్కి పని అప్పచెప్పడం మీద ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. 1998, 2005 మధ్య పలు దఫాలుగా ప్రభుత్వాలను నడిపిన కాంగ్రెస్, కమ్యూనిస్టు, సెక్యులర్ పార్టీలు ఒకదాన్నొకటి నిందించుకుంటున్నాయి. 1998లో ఈకే నాయనార్ ఉన్నారు, సిపిఐఎం ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడే ఈ బంగారం విజయ్ మాల్యా ఇచ్చింది ఆయన టైంలోనే అనమాట. గుడికి బంగారం వచ్చింది. 2019లో పిన్నరయి విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ టైంలోనే ఈ ఫ్రాడ్ అంతా జరిగింది. ఈ మోసము, ఈ కుట్ర, ఈ అవకతవకలు, ఈ గోల్మాల్ జరిగింది. కేరళ హైకోర్టు ఈ వివాదం మీద నిన్న కీలక నిర్ణయం అయితే తీసుకుంది. మాజీ ఎస్పీ ఎస్ శశిధరన్ నేతృత్వంలో ఒక ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. 1 నెలలో తన నివేదికను సమర్పించాల్సి ఉంది సిట్. అంటే 1998 నుంచి 2025, 2025 వరకు జరిగిన అన్ని అవకతవకలను అది పరిశీలిస్తుంది అనమాట సిట్ బృందం, టీము. అంటే ఈ హైకోర్టు ఆదేశాలు కనీసం భవిష్యత్తులో ఆలయ నిర్వహణలో పారదర్శకతను, అలాగే బాధ్యతను పెంచుతాయని మనం ఆశిద్దాం. అంటే చూడండి ఎన్ని పాపాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని కుట్రలు గుడి కేంద్రంగా కూడా జరుగుతున్నాయో. ఆలయాలు కుంభకోణాలకు కేంద్రంగా, అవకతవకలకు కేంద్రంగా, అవినీతికి కేంద్రంగా ఎట్లా మారుతున్నాయో చూడొచ్చు. అంటే సెక్యులర్ రాజ్యాంగం ద్వారా హిందూ దేవాలయాల ఆస్తులు మాత్రమే నిర్వహిస్తున్న సెక్యులర్ కమ్యూనిస్టు ప్రభుత్వంలో ఫ్రాడ్ జరగడం సెక్యులరిజాన్ని రక్షించడానికే. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.